రేపండు ఏమిట్రా ఈ కుర్చీలు వేయటం ఆర్డర్లు వేయి. ఏంటి సార్ మీరు ఆఖరికి కుర్చీలు ఎలా వేయాలో కూడా మీరే చెప్తారా? అంటే నా పని కూడా మీరే చేస్తారా? చేసుకోండి సార్, చేసుకోండి. బొమ్మరిల్లు ప్రెసిడెంట్ లా తయారయ్యారు. ఆ సుందరంగా లాగా సినిమా డైలాగులు మాట్లాడకు, కుర్చీతో కొట్టి చంపేస్తాను. పంచుడు సార్, కుర్చీలు వేయడంలో మా ఫ్యామిలీకి ఉన్న ట్రాక్ రికార్డు మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు సార్. అబ్బా, కుర్చీ వేయడంలో కూడా ట్రాక్ రికార్డు ఉందా? ఏమిటో చెప్పు బాబు. ఉంది సార్, చెప్తాను. మా ముత్తాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం అప్పుడు కుర్చీలు వేశాడు. మా తాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం అప్పుడు కుర్చీలు వేశాడు. మా నాన్నే ఉన్న తక్కువ తిన్నాడా? అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అప్పుడు కుర్చీలు వేశాడు. మరి నేను నా ముందు కుర్చీలో కూర్చోవడమే కాకుండా కాలు మీద కాలు వేసుకుంటావా? ఊరుకోండి సార్, ఎవరి ఫ్యామిలీ గొప్పలు వాళ్ళు చెప్పుకునేటప్పుడు ఆ దర్పం ధీమా ఆటోమేటిక్ వస్తుంది సార్. మీ తాతలు నాన్న అంత పెద్దవాళ్ళ ముందు కుర్చీలు వేసి పోజు కొట్టారా? నువ్వేం పీకేవని నా ముందు పోజు కొడుతున్నావు? సార్, మా నాన్నలు మా తాతలు వాళ్ళు చేసింది వాళ్ళకి గొప్ప సార్. ఇప్పుడు నేను మీ మీటింగ్ కి కుర్చీలు వేస్తున్నాను సార్, అది నాకు గొప్ప సార్. ఆహా, చిట్టి కన్నా తండ్రి బాబు రా. నువ్వు అలా పొగిడితే సెంటిమెంట్ ఫీల్ అయిపోయి నీ జీతం పెంచుతాను అనుకుంటున్నావా? మా తాతల రికార్డు నీకు తెలీదు. నోరు మూసుకు పనిచేయి. ఏమిటో చూపు, పనిచేయి. చేస్తాం సార్, చేసి వస్తామా? అందరూ వచ్చినట్టేనా? షా, కావేరీ, సుబ్బు అందరు వచ్చారా? ఇదేమన్నా క్లాస్ రూమా? అటెండెన్స్ తీసుకోవడానికి మీటింగ్? సార్, ఇంతకుముందు బ్యాంక్ లో పనిచేశారు కదండి, ప్రతిదానికి కౌంటింగ్ చేసి చేసి అలవాటైపోయినట్టుంది. కౌంటర్లు సెటైర్లు వేసుకోవాలంటే నీ ఇంట్లో వేసుకో. ఇది మీటింగ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? తాతయ్య ప్లీజ్ తాతయ్య, పరువు దిగమాకండి. ప్రతి దానికి సైలెంట్ గా ఉండమంటావు సార్, వాళ్ళు అలాగే గొడవ పడుతుంటారు కానీ మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. ఈ మీటింగ్ పెట్టగానే మీరందరూ వచ్చినందుకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. నువ్వు పెట్టిన మీటింగ్ మేము రాలేదు, మేమందరూ వచ్చాం కాబట్టి నువ్వు మీటింగ్ పెట్టావు. ఇలా పెద్దానికి అడ్డుపడితే మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? గోపాల్ రాకుండా మీటింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఇన్నాళ్ళు ఊళ్ళో లేడు, వచ్చాక మీటింగ్ రావాలని తెలియదు. అలాంటి వాడి కోసం మీటింగ్ ఆపమంటారా? అదంతా నాకు తెలీదు. గోపాల్ వస్తేనే మీటింగ్. నీళ్ళు ఏమే పక్కన ముగ్గురిని పెట్టుకుని గోపాల్ వస్తే నీ మీటింగ్ అంటే చూసే వాళ్ళందరికి చండాలంగా ఉంటది. నా ఫీలింగ్స్ నాకు ఇంపార్టెంట్. ఎవడేమనుకుంటే నాకేంటి? నీకు దండం పెడతానే, నా పొరుగు కాపాడు. కూర్చోవే, కూర్చో. అబ్బా, ఎందుకు సార్ మీ గొడవ? అదో గోపాల్ సార్ వస్తున్నారు, గోపాల్ సార్ వస్తున్నారు. గోపాల్ సార్ వస్తున్నారు. గోపాల్ గారు వస్తున్నారు, గోపాల్ గారు వస్తున్నారు, గోపాల్ గారు వస్తున్నారు. కోర్టు బంటోతులా గారుతావు వస్తున్నాడు కదా. రాయా, నేను వీడియో తీసి నీకు వాట్సాప్ చేస్తాను. డోంట్ యు వరీ అబౌట్ ఇట్. ఓకే, ఐ యామ్ మీటింగ్, ఐల్ కాల్ యు బ్యాక్. బై. ఏంటయ్యా ఇంత లేటు? సారీ సార్, లేట్ అయింది. ఎందుకు? మన సూపర్ స్టార్ రజనీకాంత్ లేడు? రజనీకాంత్ కూర్చో. రజనీకాంత్ నెక్స్ట్ సినిమాలో వాకింగ్ స్టైల్ ఎలా ఉండాలని చెప్పి నన్ను పొద్దు నుంచి ఫోన్ చేసి సాగు కొట్టేస్తున్నాడు సార్. రజనీకాంత్ నేను వర్క్ చేయాలని నేను అడిగాడా? లేకపోతే మిమ్మల్ని అడుగుతాడా? సరే, ఇప్పటికే లేట్ అయింది, మీటింగ్ కండక్ట్ చేయి. ఆపడే ఆపడే, ఏమన్నా ఆడియో ఫంక్షన్? ఊరికే క్లాప్లు కొడుతున్నారు. సార్, భారత రాజ్యాంగం రైట్ టు ఫ్రీడమ్ అనే ఒక ప్రాథమిక హక్కుని ప్రజలకిచ్చింది. దాని ప్రకారం ఒక మనిషికి తన ఆలోచనలను, తన మనోభావాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఆ యొక్క స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛని అడ్డుకోవాలనుకోవడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆవిడ విదిలేయచ్చు, వీళ్ళందరూ క్లాప్స్ కొట్టచ్చు. గోపాల్, డైలాగ్ ఇరగదీశావు, ఇంకో డైలాగ్ చెప్పు. ఇంకొక డైలాగ్ చెప్పు. వన్స్ మోర్, వన్స్ మోర్ గోపాల్, వన్స్ మోర్. మీరు రిటైర్ అయింది బ్యాంక్ మేనేజర్ గా, హెడ్లైన్ హెడ్ మాస్టర్ లాగా సైలెన్స్ సైలెన్స్ అంటారేంటి? నువ్వు టైం రావడం తెలియదు కానీ ఇటువంటి షెటైల్ కొట్టడం నీకు బాగా తెలుసు. నువ్వు మాత్రం టైంకి రిపేర్ చేయించావా?
టైం గురించి గోపాల్తో మాట్లాడుతున్నావు కానీ అపార్ట్మెంట్ రిపేర్ చేయాల్సి వస్తే ముందు నీ బుర్ర రిపేర్ చేయాలి. నోరు మూసుకో. ఇదో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పెద్ద దిగొచ్చాయండి. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఎప్పుడైనా పెద్ద ఆర్టిస్ట్ సింగిల్ డైలాగ్ చెప్పావా? ఎన్టీఆర్ తోటి ఏఎన్ఆర్ తోటి కలిసి యాక్ట్ చేసినావు. ఆ గ్యాబిన్ తో వాళ్ళతో ఫోటో తీసి గోడ కొట్టినట్టు కాదు యాక్ట్ చేయడం అంటే. ఎక్కువగా మాట్లాడావంటే ఫోటో ఫ్రేమ్ తో కొట్టి చంపేస్తాను. కాదు దొడుకుని కూర్చున్నామండి నీ ఇంత కొట్టించుకుంటాను. రాత్రి వండిన మంటంతా వేస్ట్ అయిపోయిందన్న ఫీలింగ్ కొంచెం కూడా లేకుండా మాటిచ్చి రాని మనిషి కోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నావు అంటే అసలు నిన్నేమనాలో నాకేం అర్థం కావడం లేదు. అనాల్సిన మాటలన్నీ అనేసి మళ్ళీ ఏమనాలో అర్థం కావట్లేదని డైలాగ్ ఒకటి. మూసుకుని మీకు చెప్పిన పని చేయండి. నువ్వు చెప్పిన ఈ బోర్డు పనికి మళ్ళీ మూసుకుని చేయడం ఒకటి. చిచి పాడు బతుకండి. ఇగో డిన్నర్కి ఎలాగూ హ్యాండ్ ఇచ్చి వచ్చారు, కనీసం బ్రేక్ఫాస్ట్ కన్నా వస్తారా ఆయన గారు? మీ దగ్గర ఒక ఫోన్ ఉందిగా, దాంట్లో గోపాల్ నెంబర్ ఉందిగా, ఫోన్ చేసి కనుక్కోండి. సైలెంట్ గా చెప్పే మాట కూడా ఇంత వైలెంట్ గా చెప్పచ్చని నిన్ను చూసిన తర్వాత తెలుస్తుంది. గోపాల్ సార్. బాలు సార్ చెప్పండి. దీనికేం తక్కువ లేదు ఏదోకే. గోపాల్ సార్, మీరు దయచేసి మా ఇంటికి విచ్చేసి మాతో అల్పాహారం సేవించి నన్ను మా భార్యని ఆనందింప చేయవలసిన ప్రార్థన. మీరు పిలిస్తే రాకుండా ఉంటానా చెప్పండి. గోపాల్ వచ్చారా? ఎందుకు కాల్బక్క? నీళ్ళు. గోపాల్ హలో. బాలుగారు, నాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నారు, అక్కడే నిల్చున్నారే, రండి. నేను ఒప్పిస్తాను గోపాల్. థ్యాంక్ యూ నీళ్ళు. రాత్రంతా మీకోసం వెయిట్ చేసి చేసి చివరికి డిన్నర్ కూడా చేయకుండా ఇదే డిన్నర్ టేబుల్ మీద పడుకుని పోయాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకో. నేను నిజమా? టచ్ చేశావు. నేను కూడా వెయిట్ చేశా. మీరు పడుకున్నారు. ఇద్దరం కలిసి వెయిట్ చేసి చివరికి నేను పడుకుని పోయా. చచ్చా, నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ లో అనవసరంగా చాలాసేపు వెయిట్ చేశా. అసలు మీరు నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారని తెలుసుంటే ఫ్లైట్ కి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినవాడు కదా. ఎయిర్పోర్ట్ లో చాలా సేపు వెయిట్ చేసావా? ఎందుకు? యాక్చువల్ గా నిన్న ఎయిర్పోర్ట్ లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఏం జరిగింది? చెప్పు చెప్పు చెప్పు. బతుకుచ్చాడా? పక్కన మొగుని నేను ఇక్కడే ఉన్నా నన్ను పట్టించుకోకుండా చూడు ఎలా మై మర్చిపోయి మాట్లాడేసుకుంటున్నారు. అది జరిగింది నా ఎయిర్పోర్ట్ ఎపిసోడ్. ఎలా ఉంది? మార్వలస్, వండర్ఫుల్, ఎక్సలెంట్, సర్ఫ్ ఎక్సెల్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అదేంటంటే చెప్పిన అయ్యే కదా, ఇది అన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైగా లాస్ట్ ఇది కూడా. లాస్ట్ అన్నారు కాబట్టి నేను చాలా ఇంట్రెస్టింగ్ గా వింటాను. చెప్పండి. నేను దుబాయ్ లో 10 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక లాటరీ టికెట్ కొన్నాను. దుబాయ్ లో అమెరికన్ డాలర్స్ లాటరీ టికెట్? ఏ ఇండియాలో అమెరికా ఐఫోన్లు అమ్మట్లేదా? ఇది కూడా అలాంటిదే. నువ్వు మూసుకో. మీరు కంటిన్యూ చేయండి. సో ఆ 10 మిలియన్ యూఎస్ డాలర్స్ వచ్చిన తర్వాత ఆ డబ్బుతో ఏమేం చేయాలన్నది నేను చాలా సీరియస్ గా ప్లానింగ్ చేసుకుంటున్నా. మీరు పదే పదే ఫోన్ చేయడంతో నా సీరియస్ ప్లానింగ్ ని పక్కకు పెట్టి ఇలా మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్జీ.
నా కోసం మీరు ఎంతగా సాక్రిఫైస్ చేశారని తెలిస్తేనే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూస్తుంటే మీరు చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నారు. సారీ, చేతులు పట్టుకొని వస్తాను. తప్పుకోవే, అతను వెళ్ళాలి కదా. వసే, గిఫ్ట్ల కోసం మరీ అంత కక్కుర్తి ఏంటి? అటు చూస్తే బాగుండదు. ఇక్కడ దాకా తెచ్చినోడు ఇవ్వకుండా పోతాడు ఏంటి? ఎన్ని గిఫ్ట్లు ఎందుకు తెచ్చాడా అని. నీకోసం ఆ మాత్రం తీసుకురానా అనిపించుకోవడానికి ఏంటో. గోపాల్ గురించి నాకు తెలీదా? ఓకే, బాయ్ గైస్. గోపాల్, ఏదో మర్చిపోయినట్టున్నావు. ఓ, ఐఎమ్ సో సారీ. నేను ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టిన నీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ లవ్లీ బ్రేక్ఫాస్ట్. ఓకే, బాయ్ గైస్. ఆడు గిఫ్ట్ ఇవ్వకపోతే నన్ను కొడతావేంటే? వాడు ఆ గిఫ్ట్ కవర్ తీసుకుని ఎవరింటికి వెళ్తున్నాడో చూడు. మరీ గిఫ్ట్ల కోసం అంతలా ఆడవాలో చెప్పు. 5,000. నువ్వు వెళ్ళు. ఇదిగో వెళ్తున్నాను. సరస్వతి గారి ఇంటికి అనుకుంటా. సర్ప్రైజ్! హాయ్ రాధా, హాయ్ సుబ్బు. మీ అక్కలేదా? ఏ, మా అక్కతోనే పనా? అలానేం కాదు, మామూలుగా మన ఎవరింటికైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాం కదా. దుబాయ్ నుంచి గిఫ్ట్ తెచ్చి అగరాయిలో మాస్తావేంటి? నీకే ఇస్తున్నాను రా. ఇదిగో, దిస్ ఇస్ ఫర్ యూ. అవును, మీ అమ్మ ఎక్కడ? అమ్మకి మనసు బాలేదని గుడికి వెళ్ళింది. ఏంటి, మనసు బాలేదా? ఎందుకు? ఏడు రాధా, వాట్ హ్యాపెండ్ రాధా? అక్క డాన్స్ క్లాస్ పెడదాం అనుకుంది. ఓహో, ఆ టైంకి నేను ఇక్కడ లేనని ఫీల్ అయినట్టు పిచ్చిది. అదేం కాదులే, డాన్స్ క్లాస్ పర్మిషన్ కోసం లెటర్ తీసుకొని వెళ్తే రాజశేఖర్ అంకుల్ అసలు డాన్సే వేస్ట్ అన్నట్టు మాట్లాడారంట. ఓ, అదా సంగతి. అందుకే డాన్స్ క్లాస్ డ్రాప్ అయింది అక్క. డోంట్ వరీ రాధా, మీ అక్క డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసేలా నేను చూస్తాను. అదే కనుక జరిగితే అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ గోపాల్. ఆ థ్యాంక్స్ ఏదో మీ అక్కని స్పెషల్ గా వచ్చి చెప్పాను. ఓకే, బాయ్. ఓ ఓ ఓ, అసలు వచ్చిన విషయమే చెప్పలేదు కదా. దిస్ గిఫ్ట్స్ ఆర్ ఫర్ యూ అండ్ యువర్ అక్క. ఎంజాయ్. బాయ్. ఏమండి, ఏమండి, కాఫీ తాగుతారా? హలో హలో హలో. ఏమని చేసావు అమ్మాయి వాళ్ళ? నీకు ఇష్టమైన వంకాయ కూర చేసా. గుడ్ మార్నింగ్ డ్రీమ్ ల్యాండ్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చావా? తలకేమైంది చూడండి. ఏమిటయ్యా, ఏంటి ఎలా చూస్తున్నావు? దెబ్బ చిన్న దెబ్బనే ఎప్పుడో మానిపోయింది. దెబ్బ చిన్నది అయి ఉండొచ్చండి, కానీ దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉండొచ్చు. చిన్న దెబ్బనే ఎప్పుడో మానిపోయింది. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు అంకుల్? ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గర ఎందుకు, నేనే వెళ్ళలేదు. అయ్యో అంకుల్, దెబ్బ ఇంకెక్కడైనా తగిలితే పర్వాలేదు అంకుల్, కానీ తగిలింది తలకి. డేంజర్ అంకుల్, చాలా డేంజర్. ఏమిటయ్యా టెన్షన్ పెడుతున్నావు? సలండి, ఇంతకీ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలాంటివి ఏమైనా చేయించారా? ఎక్స్రే కూడా తీయించలేదు. అబ్బా, చెప్పేశారు సార్. అదే మన కాల చేయ సింపుల్ గా తీసి పడడానికి. బ్రెయిన్ సార్, బ్రెయిన్.
ఇప్పుడు నన్నేం చేయమంటావు? సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి చెప్తాను. ఇప్పుడు దెబ్బ తగిలిన తరువాత మీలో ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయి? మార్పులు అంటే పొద్దున్నే లేస్తున్నాను, రెడీ అవుతున్నాను, భోజనం చేస్తున్నాను, డిన్నర్ చేస్తున్నాను, ఇవి కాదు సార్. సడన్ గా కోపం వచ్చేయటం, ఎవరినైనా కొరికేయాలనిపించడం ఇలాంటివి సార్. అంటే అప్పుడప్పుడు అలాగే అనిపిస్తున్నట్టుంది. అవునా? అవును. ఇవన్నీ దేని సిమ్టమ్స్? లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ బిగ్ స్మాల్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటారు దీన్ని. అదేమన్నా జబ్బా? జబ్బు అయితే పర్వాలేదు అంకుల్, మందులు వేసుకుంటే నయం అయిపోతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. బ్రెయిన్ బ్లాస్టే? అక్క ఏంటి ఇవి? గిఫ్ట్స్. ఓ, నీ బెస్ట్ ఫ్రెండ్ కావేరి ఇచ్చిందా? ఇచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, నీ స్పెషల్ ఫ్రెండ్. నా స్పెషల్ ఫ్రెండా? ఎవరు? నీ స్పెషల్ ఫ్రెండ్ గురించి నీకు తెలియదా? నన్ను అడుగుతున్నావు. యు ఆర్ వన్ అండ్ ఓన్లీ వన్ స్పెషల్ ఫ్రెండ్. ఓ, గోపాల్ వచ్చాడా? అబ్బా, నీ స్పెషల్ ఫ్రెండ్ పేరు చెప్పడానికి ఎంత టైం పట్టిందో. నేను లేనప్పుడు గిఫ్ట్ తీసుకోద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేనెక్కడ తీసుకున్నాను? అతనే వచ్చాడు, ఇక్కడ పెట్టాడు, వెళ్ళాడు. అంతేకాదు అంకుల్, ఒబామా, హిట్లర్ కి, క్లింటన్, భగత్ సింగ్ కి ఇలాగే జరిగింది అంకుల్. హిస్టరీ చదువుకోలేదా మీరు? అమ్మో, అంత జరిగిందా? కంగారు పడకండి అంకుల్. కంగారు పడకండి అంటే పక్క బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంటాను. అంకుల్ ప్లీజ్ రిలాక్స్ అంకుల్, మీది ఇంకా ఇనిషియల్ స్టేజెస్. దీనికి ఒక ఉపాయం ఉంది. ఉపాయం ఉందా? ఏమిటది? మ్యూజిక్ థెరపీతో దీన్ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ? సర్లే, తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చేసిరా. కుకీస్, చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ తిరిగి ఇచ్చేస్తే గోపాల్ ఫీల్ అవ్వకుండా గిఫ్ట్స్ ఫీల్ అవుతాయక్క. నువ్వు ఫీల్ అయింది చాలు గాని వెళ్ళి చెప్పింది చెయ్యి. ఎంతో ఫీలింగ్ తో తీసుకొచ్చినవి తిరిగి ఇచ్చేస్తే బాగోదేమో అంటున్నా. నువ్వు ఇచ్చొస్తావా లేకపోతే నేనే ఇచ్చేసి వస్తా? అక్క అక్క అక్క, గోపాల్ రాజశేఖర్ అంకుల్ తో మాట్లాడి డాన్స్ క్లాస్ కి పర్మిషన్ తీసుకొస్తా అన్నారు. ఏంటి? నువ్వు విన్నది నిజమే. కేవలం నీకోసం ఇంత చేస్తున్నప్పుడు ఈ గిఫ్ట్స్ రిటర్న్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వే ఆలోచించుకో. అంకుల్, సంగీతానికి రాళ్లని కూడా కరిగించే శక్తి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ మీ బ్రెయిన్ అంత అంకుల్. అంకుల్, మన మైకేల్ జాక్సన్ ఉన్నాడే, అతను ఏం చెప్పాడో తెలుసా? సంగీతం అనేది ఒక బ్లేడ్ లాంటిది, దాంతో గడ్డము గీసుకోవచ్చు, కోసుకోవచ్చు. ఏంటమ్మా నోటికి వచ్చింది అవుతున్నాడు. జపాన్ భాష ట్రూ ట్రాన్స్లేషన్ లాగా అర్థమయ్యి అవ్వనట్టుగా ఉంటుంది. మీకు నా సెన్స్ అయితే అర్థమైందిగా? చాలేదా? చాలండి, మీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను. ఇంతకీ మ్యూజిక్ థెరపీ అంటే ఏం చేయాలయ్యా? సింపుల్, పాట పాడాలి, డాన్స్ చెయ్యాలి. ఇంకా నయం, లిరిక్ రాసి ట్యూన్ చేయమని లేదు. చేయండి, తప్పలేదు. ఊరుకోయా, ఈ వయసులో ఆటల పాటలు ఏమిటి? ఎవరైనా చూస్తే నవ్వుతారు. వయసుకి సంగీతానికి సంబంధం ఏంటండి? అంతెందుకు, ఈ రోజుకి మా మైకేల్ జాక్సన్ గారిని నేను కలిస్తే నాకు 2 కొత్త స్టెప్పులు నేర్పించందో వాడు వదలను కూడా వదలడు. మైకేల్ జాక్సన్ వాడు ఎప్పుడూ చచ్చిపోయాడు కదా. అబ్బా, మీరు చెప్పేది అమెరికా మైకేల్ జాక్సన్ గురించి, నేను మాట్లాడేది దుబాయ్ మైకేల్ జాక్సన్ గురించి. దుబాయ్ లో కూడా మైకేల్ జాక్సన్ ఉన్నాడుగా. అక్కడున్న షేక్ గాడికి 4వ పెళ్ళానికి పుట్టిన 6వ సంతానం వాడు. నాకు బాగా క్లోజు. అమ్మా, బాగా రీల్ తిప్పుతున్నాడు. ఏం బుర్రలేదే, ఇవన్నీ నమ్ముతున్నాడు చూడు. నిజంగా గోపాల్ పర్మిషన్ తీసుకొస్తానన్నాడా? ఈ చాక్లెట్స్ మీద ప్రామిస్, నిజంగా నిజం. గోపాల్ పర్మిషన్ తీసుకొస్తే సంతోషమే. అయితే నువ్వు ఒప్పుకున్నట్టే కదా ఈ చాక్లెట్ తో షేర్ చేసుకున్నావా సంతోషాన్ని? ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఒప్పుకున్నట్టే. 1 minute. చెప్పు. అవును, చెప్పడం మర్చిపోయాను. ఆ సార్ వెళ్తూ వెళ్తూ నేను వచ్చి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పమని ఆర్డర్ చేసిపోయారు. అది సరేనయ్యా, నువ్వు వయసులోనూ బాగా డాన్స్ చేస్తావు, నేనెక్కడ చెయ్యాలి? బెడ్రూమ్ లో చేయొచ్చు, బాత్రూమ్ లో చేయొచ్చు. ఎవరి బెడ్రూమ్ లో, ఎవరి బాత్రూమ్ లో? కర్మరా నాన్న, వేరే వాళ్ళు బెడ్రూమ్ లో బాత్రూమ్ లో చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? మీ బెడ్రూమ్ లోనే, మీ బాత్రూమ్ లోనే చెయ్యండి.
నాకు డాన్స్ చేయడం రాదయ్యా. నేను ఉన్నాను కదా అంకల్ మై హూనా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుదేవ్ గారు లేడు, వాడు కూడా మొదట్లో ఇలాగే చాలా కంగారు పడ్డాడండి. వాడికి ఒక సింపుల్ స్టెప్ నేర్పించా. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడు? మీకు కూడా ఇట్టే నేర్పిస్తా చూడండి. ఇప్పుడు మనం సిగరెట్ ఎలా ఆపుతాం? ఇలా ఇలా అంతేనా? బల్బ్ ఎలా ఫిట్ చేస్తాం? ఇలా పెట్టి ఇలా అంటాం. ఓకే, ఇప్పుడు సైమల్టేనియస్ గా మనం సిగరెట్ ఆపుతూ బల్బ్ పెడుతూ ఉండాలి. అదే డాన్స్. రండి ట్రై చేయండి. సిగరెట్ ఇప్పుడు బల్బు పెట్టాము, పెడుతున్నాం, సిగరెట్ ఆపుతున్నాం, ఇప్పుడు 2 సిగరెట్ ఆపుతున్నాం. వెరీ సింపుల్. చాలా కష్టం అనుకున్నానే. ఇంతేనా డాన్స్? చెప్పండి. అదే బొమ్మలు నేర్చుకోవచ్చు. సూపర్ అంకుల్, భలే చేస్తున్నారు. ఈ స్టెప్ నే పర్ఫెక్ట్ గా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. ఇంకొన్ని స్టెప్పులు మీకు పోను నేర్పిస్తాను. బాగుంది, చాలా బాగుంది. అసలు ఎంతో హుషారుగా కనిపిస్తున్నాను అంకుల్. నిజానికి చెప్పాలంటే ఈ డాన్స్ మ్యూజిక్ అనేది ఏదైతే ఉందో మన బ్రెయిన్ హెల్త్ కి చాలా చాలా మంచిది అంకుల్. అంతేనంటావా? అంతే. అయ్యో అంకుల్, నాకు అర్జెంట్ గా కేసీఆర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. అతను చెప్పింది చాలా నిజం. డాన్స్ చేస్తుంటే మైండ్ బాడీ ఎంత ఫ్రెష్ గా ఉంటుంది. అవును, డాన్స్ మ్యూజిక్ అంటే ఒంటికాల మీద వేసే మీనానంటే ఇలా డాన్స్ చేస్తున్నాడు. అదేం లేదమ్మా, ఉషా అక్క డాన్స్ క్లాస్ పెట్టడానికి పర్మిషన్ కోసం గోపాల్ వేసే స్కెచ్ ఇది. ఓ అదా సంగతి, చెప్తాను. ఏంటి మీకు ఈ టాలెంట్ కూడా ఉందా? నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. డిస్టర్బ్ చేయకండి. వినండి వినండి. హలో సోనాక్షి. రే నాటకాలు ఆడకు. బ్యాగ్ నీ దగ్గర ఉందని నాకు తెలుసు. అందులో ఏది మిస్ అయినా నీ ప్రాణాలు నీకు దక్కవు. రే బ్యాగ్ జిప్ తీసినంత ఈజీ అనుకుంటున్నావరా నా ప్రాణాలు తీయటం? తన కోసం నువ్వు ఎంత కష్టపడి ఇన్ని ప్రిపేర్ చేస్తే అన్ని గిఫ్ట్స్ తీసుకెళ్లి ఆ ఉషాకి ఇచ్చేసాడంటే అది నాకు అనవసరం ఎలా అంటున్నావు నువ్వు?